ఈడున్నటువంటి కార్యకర్తల బలం తప్ప ఇంకొకటి లేదు. 10 మంది సర్పంచులు లేనోడు 10 మంది సర్పంచులు లేనోడు వాడేం వెళ్తారా ఎంపీగా ఉన్నారు. నన్ను పట్టుకొని చాలా మంది ఎక్కిరిచ్చిరు నన్ను. అవునా? ఒక ఆయన మొత్తం మాకులమే ఉంటుంది, ప్రతి ఊర్లో మేమే గెలుస్తామని తిరిగిండు ఓ పార్టీ ఆయన. ఇంకొక ఆయన మొత్తం సంచులు నా దగ్గర ఉన్నాయి, దోషినాయి దాచినాయి మస్తు ఉన్నాయి, ఓటుకు పోయి ఇస్తాను ఇంకోటి తిరిగిండు. తిరిగిందా? రఘునందన్ వెనకాల ఈ హాల్ ఉన్న వాళ్ళే తిరిగిరు, ఇదే జీన్ పాయింట్ వాళ్ళు, ఇదే 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద పోటుగాళ్ళు ఒక్కొక్కడు. అవునా? ఒక ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రాడు, ఒక ఆయన 6 అడుగులు ఉంటాడు, ఒక ఆయన 2 సార్లు ఎంపీ చేసాడు, ఆయన ఊర్ల పేర్లు తెలియదు, మనుషుల పేర్లు తెలియదు. ఇంకొక ఆయన పటాంజర్లో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, సగం పటాంజర్ని అమ్మేసిండు సార్ ఈ పాటికి. ఒక ఆమె డిప్యూటీ స్పీకర్. అక్క బతుకమ్మ ఆడితే మొదలుకుంటే ఏదైనా చేయగలుగుతుంది అక్క, డెవలప్మెంట్ మాత్రం చేయదు. డెవలప్మెంట్ తప్ప మీరు ఏమైనా చెప్పు చేస్తుంది మా అక్క. అట్లా పేరు గాంచిన వాళ్ళు ఎంతమంది? 6 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్, 1 ఎమ్మెల్యే కాంగ్రెస్. గెలిచింది ఎవరు? ఎట్లా గెలిచినా? ఏం చెప్పినా నేను? ఎవడైతే నాకేంద్ర పోయి నేనే గెలుస్తా అని చెప్పిన. చెప్పలేదా? అన్ని టీవీలు, అన్ని పేపర్లు, అన్ని సర్వేలు చెప్పినాయి. మెదక్ ఒక్కటి టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి వీళ్ళు కూడా గట్టిగా చెప్పలేదు. ఎందుకంటే రఘునందన్ రావు గణేష్ గారు మళ్ళీ గెలిచినాక మమ్మల్ని ఏమన్నా అంటడేమో అని టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పారు. ఏది? ఏ సీట్ గెలుస్తుంది? ఎవరు గెలిచిర్రు? రిజల్ట్ వచ్చినాక ఏం కనబడ్డది? ఎట్లా పోయినాం? ఎవడైతే నాకేంద్రా నూక్కుంటా ఎవరని పోయినాం. ఇటాచికి ఎదురుగా ఎవడన్నా వస్తాడా? వస్తే ఏమవుతాడే? ఏమవుతుంది? పోస్ట్ మార్టం తప్పితే ఏముండదు, మనిషి ముఖం కూడా కనబడదు. అవునా? అట్లా బీజేపీ కార్యకర్తలు నిజంగా దిల్ మీద తీసుకొని రామాయంపేట మున్సిపాలిటీ మాది అని మీరందరూ ఇటాచి తీసుకొని బయలుదేరారు. కోటి వంచాలి కాక మనమే గెలుస్తాం. మీకు ఉండాల్సింది 2. రేపు కౌన్సిలర్ అయినా గిట్టే ఉంటాడు, మావాడు మా బిడ్డ అనేటువంటి అభిప్రాయాన్ని కల్పించాలి. కల్పిస్తారా? అది కల్పించాలి. ఫస్ట్ మనకు ఉండాల్సింది ఒబీడియన్స్ ఉండాలి. ఎంత ఎదిగితే అంత గొప్పగా వీళ్ళు మన కోసం పనిచేస్తారనేటువంటి ఒక మెసేజ్ ఉండాలి. సునామీ వస్తుంది, పెద్ద సునామీ వస్తుంది, మర్రి చెట్టు కొట్టుకుపోతుంది, యాప చెట్టు కొట్టుకుపోతుంది, చింత చెట్టు కొట్టుకుపోతుంది. మనం ఇవాళ చిన్నగానే గడిపోసల లెక్కనే కనబడతాం కావచ్చు. మొత్తం సునామీ అయిపోయినాక తెల్లారి పోయి చూస్తే ఒక్క చెట్టు కూడా కనబడతలేదు ఊర్లే. ఏం కనబడ్డాయి? మళ్ళా గడ్డిపోసలే లేచి నిటారుగా నిలబడ్డాయి. అది మనం చూపుకు గడ్డిపోసలే నిలవచ్చు. కొట్లాడాలని దిగితే గీత గీసి కొట్లాడితే గెలిచేది ఎవడంటే బీజేపీ కార్యకర్త. ఓకేనా? నాకు టికెట్ వస్తేనే చేస్తా, ఇదో పంచాయతీ ఉంటుంది. నాకు టికెట్ రాకపోతే ఎట్టి పరిస్థితులలో నోడగొడతా. ఏమో మరి మీ తోటి మనకి ఏం తేడా ఉంది? ఏమైనా తేడా ఉండాలా వద్దా? మన గుర్తు కమలం గుర్తు. మన క్యాండిడేట్ ఎవరంటే కమలం గుర్తు. కమలం గుర్తు మీద ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళే మన క్యాండిడేట్. సో రిజర్వేషన్ అక్కడ ఏమొచ్చింది, ఎవరికి అవకాశం ఇచ్చింది పార్టీ, ఎట్లా పోతాం అనేది పోతూ ఉంటుంది దానివల్ల. అవునా? 543 మంది ఎంపీలు, 250 మంది రాజ్యసభ సభ్యులు, దగ్గర దగ్గర 750 మంది 800 మంది ఉంటారు ఎంపీలు. ఒక్కలే అవుతారు ప్రైమ్ మినిస్టర్. అవునా? అందరూ అవుతారు. అప్పుడే దాదాపు 800 మంది ఎంపీలు ఉంటాయి ఈ దేశంలో. ఆ 800 మంది ఎంపీలలో ఒక్కరే ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. పార్టీ ఒక్కరికే అవకాశం ఇస్తుంది, అందరిని ఒకటేసారి చేయలేదు. సో కాబట్టి పార్టీ ఈసారి ఉదాహరణకి అన్వేష్కే ఇచ్చింది అనుకో, అవినాష్కే ఇచ్చింది అనుకోండి, చేయాలంతే. మండల ప్రెసిడెంట్ వాడే, కౌన్సిలర్ వాడే, రేపు గెలిస్తే చైర్మన్ కూడా వాడే. కాబట్టి గుంజురు అని కాలువటని గుంజేసేది. ఇది ఎవరి సంస్కృతి? ఇది కాంగ్రెస్ సంస్కృతి, టిఆర్ఎస్ సంస్కృతి. ఇప్పుడు చెల్లె ఎవరిని తిడుతుంది రోజు? ఎవరిని తిడుతుంది? తండ్రి తర్వాత ఇంకా తిడుతుంది. ఎవరిని తిడుతుంది? ఎవరిని తిడుతుంది? అన్నం తిడుతుంది, భావం తిడుతుంది, అందరిని ఉతుకుతుంది. సాగరమే పొద్దున బట్టలు ఉతికినట్టు ఉతుకుతుంది చెల్లె లేచి. ఇవన్నీ తీసుకుపోయి మీరు జనాలకు చెప్పి ఒక నెల రోజులు ఆ వార్డులో 10 మంది ఉంటే 10 మంది కలిసి తిరుగు. నేను ఇందాకనే చెప్పిన, గతి లేకపోతే సంసారం చేయొచ్చు. ఎల్లిపాయ కారమో గట్కనో గంజో ఏది ఉంటే తలపెట్టుకొని తిని బయటకు పోయినప్పుడు తెల్ల బట్టలు వేసుకొని పోవచ్చు. నేను లీడర్ రా పోయి బీజేపీ లీడర్ అని చెప్పుకోవచ్చు. అదే శృతి లేదనుకోండి, ఒక వార్డులో ఉన్న 10 మంది కార్యకర్తల మధ్యన రామాయంపేట మున్సిపాలిటీ గెలుస్తామా? మీకు గెలవాలని ఉందా, గెలవద్దని ఉందా? గెలవాలని ఉందా?
ఒకసారి గట్టిగా చేతులు చెప్పు. గెలవాలా? ఎంత లేపుతలేరు అయిపోయింది. గొడవకి ఎక్కినాం అనుకుంటున్నా. నేను కూడా గట్లే అనుకుందా అనుకో. 4 ఏళ్ళకి మంచిగా ఓట్లేసి ఎంపీ అయినా మళ్ళీ 5 ఏళ్ళకి వస్తా అని పోతే నాకు కూడా గట్లే ఉంటుంది. పోతున్నాడా? ఇంతకుముందు నేను ఎంపీ ఎప్పుడన్నా రామాయపేటకి ఎన్నిసార్లు తిరిగిండా? ఆ బైపాస్ రోడ్డుకి జాగాలు పోతాయంటే రైతులందరితో నేను మీటింగ్ పెడతాను కలెక్టర్ గారిని ఒప్పించుకొని ఫంక్షన్ హాల్లో మీటింగ్ వస్తే నేను మీటింగ్ వచ్చే వరకు 100 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు మిలిటరీ డ్రెస్ వేసుకొని. అవునా? ఎందుకు? కొట్లాడైతుందేమని భయపట్టింది. నేనే దండం పెట్టి చెప్పిన పోలీసు వాళ్ళకి, అన్న జర మీరు బయట ఉండుర్రి, నన్ను ఏమన్నా వేస్తే అప్పుడు తీసుకుపోరు, కానీ అప్పటిదాకా ఏం లేదు, ఎవరు ఏమన్నారు, మా వాళ్ళు మంచి వాళ్ళు, మీరు బయట ఉండుర్రి, నేను రోడ్డు కోసం మాట్లాడతా అన్న. సరే, మొదలు కొంచెం ఆవేశం ఉంటుంది, గట్టిగా మాట్లాడతారు, విషయం అర్థం కానప్పుడు కోపం వస్తుంది, నష్టం జరుగుతుంది అన్నప్పుడు బాధ వస్తుంది, సంపాదించిన ఒకే ఒక ప్లాట్ పోతుంది అన్నప్పుడు కట్టె పట్టుకొని పోయి తల పట్టుకుంటారనిపిస్తుంది. కానీ గంట సేపు నేను మాట్లాడిన తర్వాత కన్విన్స్ అయినరా కాలేదా? సరే, కాంట్రాక్టర్ లాంగ్ ఉన్నాడు, వాడు రోడ్డు మొదలు పెట్టి అది వేరే విషయం. విన్నారా ఎప్పుడైనా? ఆ పక్కనే జరం తీసంత వస్తే మా దుబ్బాకు ఉంటుంది. దుబ్బాకలో మల్లన్న సాగర్ అని ఒక రిజర్వాయర్ కట్టిరు. 14 ఊర్లలో రాత్రి ఎత్తుకుపోయి ఖాళీ చేసి గజ్వేల్ అవతల ముట్రాజుపల్లి అనే ఒక ఊరు దగ్గర డబుల్ బెడ్రూమ్లు కట్టి ఆడ ఓటర్లుగా పెట్టిరు. దుబ్బాకకి వెళ్ళి 14,000 మంది ఓట్లు తీసేసిరు. తీసుకుపోయి గజ్వేల్ మున్సిపాలిటీలో ముట్రాజుపల్లిలో పెట్టి గజ్వేల్ మున్సిపాలిటీలో కలిపారు. ఇంతకుముందు గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉంటుండే, అంటే 20,000 30,000 జనాభా ఉంటుండే, 35,000 ఉన్నది అనుకో. ఇప్పుడు ఈ 14,000 వచ్చి దాంట్లో కలిసినాయి. ఇక్కడ రామాయంపేటలో 1000, 1200, 1300 ఒక వార్డు అయింది కదనే. మరి 14,000 ఓట్లు కొత్తగా వచ్చి కలిస్తే కొత్త వార్డు కావాలన్నా వద్దా? మన కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అనుకో. ఈ 14,000లకి వెళ్ళి ఒక 500 తీసి ఒకటో వార్డులు వేసారు, ఒక 700 తీసి రెండో వార్డులు వేసారు. ఇక వాళ్ళకి నచ్చినట్టు పొద్దుకి పంచుకున్నట్టు అవి పంచుకుంటారు కదా అందరు కూర్చొని దోస్తులు, అట్లా మంచిగా అన్నట్టు. ఈ 14,000 ఓట్లను తీసుకొచ్చి 20 వార్డులలో ఆడ 500 ఆడ 1000 ఇట్లా మంచేసారు. ఇక్కడ నకలున్నాడు, ఈ పని చేస్తాడా? చేస్తారా? మరి ఉందా కాంగ్రెస్? గవే 20 వార్డులు ఉంచారు. పోయినసారి 25,000 ఉంటే ఈసారి 45,000 ఓట్లు చేసిర్రు. రేపు గసంట లెవెల్లో చదువుకున్న వాళ్ళు కోట్టుకోదామని చెప్తుంది. దీనివల్ల ఎవరికి నష్టం అవుతుంది? గజ్వేల్ మున్సిపాలిటీకి నష్టం జరుగుతుంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం గెలిచే పైసలు ఆగిపోతాయి. ఇక అందుకని అకలు లేకుండా చేసిన పని. ఏదో ఒకటి చేయడమై జల్దీ ఎలక్షన్లు అయిపోవాలి, మొత్తానికి మమ అనిపిద్దాం. మనం గెలిస్తే మంచిది, గెలవకపోతే పక్క పార్టీకి వెళ్తే ఎట్లా పోలీసు వాళ్ళు ఉండనే ఉండరు. మరి మీద ఈ కేసు ఆ కేసు పెట్టి వాళ్ళు ఎత్తుకొచ్చి ఇలా కలిపేసుకోరు. ఇగో ఇది వాళ్ళ ఆలోచన. ఇంతకు మించి వాళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు. అందుకని దయించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూసి ధైర్యంగా పోదాం, ఊర్లలోకి పోదాం, మంచిగా చెప్పుర్రి. అక్క, నీ ఇంటి ముంగట స్వచ్ఛ భారత్ కింద కట్టించిన టాయిలెట్ మాది, నీ ఇంటి ముంగట చేసినటువంటి రోడ్డు సీసీ రోడ్ ఏది ఉందో మేము ఇచ్చినాం, ఈ ఊర్లో పెట్టిన చెట్లు మా పైసలు, ఇట్లా మంచిగా ఓపెన్ ఒక 10 నిమిషాలు ఒక ఇంట్లో గడుపుర్రి. 4 ఓట్ల కోసం 10 నిమిషాలు గడపరా? మీరు కూడా అందరిలాగా నామినేషన్ వేసినాక తిరుగుడు మొదలు పెట్టిర్రు అనుకో, మిగతా పార్టీలకు మనకు మధ్యలో ఏముంటుంది? ఏముండదు. అందుకనే బీజేపీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తాం ఎప్పటికీ. మిగతా పార్టీలకు మనం భిన్నంగా చెప్తాం. రఘునందన్ రావు మెదక్ ఎంపీకి పోటీ చేసిన రోజు 10 మంది లేరు నాకు సర్పంచులు, మొత్తం మెదక్ జిల్లా, మెదక్ పార్లమెంట్లో, మొత్తం మెదక్ పార్లమెంట్లో నాకు 10 మంది సర్పంచులు లేరు అంటున్నా. భారతీయ జనతా పార్టీ అని చెప్పుకునే సర్పంచులు 10 మంది లేకుండ్రి. ఇలా రఘునందన్ రావు గర్వంగా చెప్తున్నాడు, ఇక్కడ నిల్చొని రామాయణపేట 25 మంది సర్పంచులు గెలిచిరు మెదక్ పార్లమెంట్. దాదాపు 100 మంది ఉప సర్పంచులు ఉన్నారు ఇలా భారతీయ జనతా పార్టీకి. 500 మంది వార్డు మెంబర్లు గెలిచిరు. మనకి 1200 పంచాయతీలు ఉంటే నా పార్లమెంట్ పరిధిలో 500 మంది వార్డు మెంబర్లు గెలిచిరంటే ఒక ఊరు విడిచిపెడితే ఊరికి ఒక బీజేపీ లీడర్ ఉన్నాడా లేడా? ఉన్నాడా? రఘునందన్ రావు ఒంటరోడు కాదు. రఘునందన్ రావు ఎంత ఇంత బలం ఉంది, బలగం ఉందని మన జరిగిన పంచాయతీ ఎన్నికలు చెప్పినాయి. 12,000 సర్పంచులు ఉన్న టీఆర్ఎస్ వాడు 12,000కి వెళ్ళి 3,000 కాడికి వచ్చిండు. అవునా? 0 10 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా 750 సర్పంచుల కాడికి పెరిగింది. ఎవరు గొప్ప అన్న? ఎవరు పెరుగుతున్నారు? మనం పెరుగుతున్నాం. కానీ మనకు టీవీ లేవు, ఛానల్ లేవు, పేపర్లు లేవు, కేటీఆర్ లేక యూట్యూబ్ ఛానల్ లేవు, పైసలు అంతకంటే లేవు. కానీ మనకున్నది ఒకటి, ఏంటది? కార్యకర్తల బలం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం ముందు
మిగతా పార్టీలన్నీ తుఫాన్లో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాయి. వాళ్ళు 1000 మంది వచ్చినా మనం 10 మంది ఉంటే చాలు. వాళ్ళు 1000 మంది వచ్చినా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు 10 మంది ఒక సైడ్ నిల్చుంటే ఏదంటే చేసుకొని వస్తారు. చేసుకొస్తారా? వీళ్ళంతా 35-40 ఏళ్ళలోపే ఉన్నారు. తంతే పొట్టు రోజులు కూడా వలిగిపోతాయి. పోతాయా? వాళ్ళకి ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇద్దరే మీటింగ్లోకి వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ కుర్చీలు వాళ్ళే ఇసిరేసుకుంటారు. పక్క పార్టీల మీద కాదు, వాళ్ళ పార్టీల మీద వాళ్ళే ఇసిరేసుకుంటారు. ఇది వాళ్ళ సంస్కృతి. నేను పేర్లు తీసుకొని ఎవరో తిట్టేందుకు ఈ అక్కను చెల్లెను చిన్న చేసేందుకు రాలేదు. వాళ్ళు చాలా పెద్దోళ్ళు. 10 ఏళ్ళు ఎమ్మెల్యేలు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు పెద్ద పెద్ద పదవులు చేసిండు. అవ్వకు పోయేటప్పుడు శాతగాలే యాడికెళ్ళి ఎమ్మెల్యే గెలిచిరో ఆ ఊరు పేరు మార్చిరు, కానీ ఆ ఊరిది ఏం మారిందని ఒకసారి ఆలోచించుకోవాలి. మేము 4 సార్లు ఎమ్మెల్యే, మేము 5 సార్లు ఎమ్మెల్యే. వెళ్ళారు 100 కిలోలు ఉంటుంది, 200 కిలోలు ఉంటుంది. భూమికి బరువు తప్ప భూమికి ఏం ఉపయోగమైన ఆలోచించి ఒకసారి. ఇది మనం జనానికి చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ గుజరాత్లో ఒక్కసారి అధికారంలోకి వస్తే ఈ అలడికి 7 సార్లు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే ఇంకొకటి వెళ్ళలేదు. మీ రామాయంపేట వాళ్ళకి బీజేపీ కొత్త కాదు, పువ్వు గుర్తు కొత్త కాదు. నాకు తెలిసి ఎప్పుడో 1995లో 98లో ఎవరు గెలిచిరు రామాయంపేట ఎమ్మెల్యే? ఏ గుర్తు మీద గెలిచిండు? ఎప్పుడు వేసిరే ఓట్లు? 30 ఏళ్ల కిందనే పువ్వు గుర్తుని గెలిపించినటువంటి గడ్డ రామాయంపేట గడ్డ. 84 అంటే అవి 16 ఏళ్ళు, ఇవి 26 ఏళ్ళు, 42 ఏళ్ళ కింద. అంటే ఈ ఉన్న చాలా మంది ఉంటారు లేదు ఇంకప్పటి. అంటే మీ తాతలు మీ తండ్రులే పువ్వు గుర్తు కోటేసిర్రు ఈ నియోజకవర్గంలో. ఇప్పుడున్న లేరా? ఎసలేరా? ఎంత చిన్న వ్యక్తి దగ్గరికి పోయినా, ఎంత పెద్ద వ్యక్తి దగ్గరికి పోయినా, ఆఖరికి మార్కెట్లో కంకులు కాల్చుకునే చెల్లె దగ్గరికి పోయినా ఆమె ముంగట ఒక స్కానర్ ఉంది. ఎవరు తెచ్చిరా స్కానర్? ఎవరు తెచ్చిరే? మోడీ గారు తెచ్చిరు. పైసలు ఇంట్లో పోయి పెట్టుకుంటే ఏమైతుంది? రాత్రి పూట దొంగలు వచ్చి దబ్బలు దిబ్బలు ఆయన ఎత్తుకపోతుంది. స్కానర్లో పెడితే డైరెక్ట్ బ్యాంక్ ఖాతాలలో పోయి ప్రశాంతంగా ఉంటున్నాయి. నేను చెప్పలే, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు చెప్పారు, మేము ఢిల్లీకి వెళ్ళి 100 రూపాయలు పంపిస్తే గల్లీకి వచ్చే వరకు 15 రూపాయలు వస్తున్నాయి అని చెప్పారు. ఇలా నరేంద్ర మోడీ గారు ఆఖరికి ఉపాధి హామీ కూలీలకి పర్ డే 307 రూపాయలు ఇస్తే ప్రతి పైసా వాళ్ళ అకౌంట్ లో పడుతుంది తప్పితే కమిషన్ కొట్టలేదు. దళారీ వ్యవస్థను తీసేసినాం. దళారీ వ్యవస్థ లేదు, కమిషన్ల వ్యవస్థ లేదు. డైరెక్ట్ ఢిల్లీ నుంచి సర్పంచ్ గారిని గౌరవిస్తా ఉన్నాం, సర్పంచ్ల ఖాతాలకే నేరుగా డబ్బులు పంపిస్తా ఉన్నాం. ఇది మా పారదర్శకత, ఇది మా గొప్పతనం, ఇది మాకు ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ. ఎవరు చెప్పాలి? ఈటీవీ చెప్పది, TV9 చెప్పది, NTV చెప్పది, PTV చెప్పది. లేకుండా మనం మున్సిపాలిటీకి వెళ్తామని స్పీచ్లు ఇస్తే ఏం బాగుంటుందండి? బాగుంటుందా? అందుకని అధ్యక్ష రేపు పొద్దున ఇంటికాడ టిఫిన్ పెట్టి 14 మంది బూత్ అధ్యక్షులను పిలిచి 3 పనులు చేయించుకోవాలి. పాత వాళ్ళు యాక్టివ్ ఉంటే కంటిన్యూ అవుతారు, యాక్టివ్ లేకపోతే కొత్త జుడాయించి వాళ్ళతో 10 మంది జుడాయించి బూత్లు యాక్టివ్ చేయి. 4వ తారీఖు రోజు ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇచ్చింది. ఇలా పోటీ చేద్దామనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చేతులు ఎత్తు. రామాయంపేట మున్సిపాలిటీలో నేను కౌన్సిలర్ గా పోటీ చేద్దామనుకునేటోళ్ళు చేతులు ఎత్తు. 1 2 3 4 5 6 7 8 9 10 వెనకాల కూడా ఎత్తురాబా. అందుకే చూస్తారా, నాకు వెనక చూపుతారు. అందుకని నేను ముందే చూస్తాను. సరే, ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ మంది పోటీ చేస్తారు. సో పోటీ చేయాలని ఆశిన్న మిత్రులకు ఒక సూచన, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ వచ్చింది. చూసిరా మీరు? చూసిరా? పక్కూరులో నగరపేటలో ఏమైనా తెచ్చి జాయిన్ చేసిరా, నిజాంపేటలో తెచ్చి జాయిన్ చేసిరా, మనం ఓడగొట్టేందుకు పక్క పార్టీ అట్లాంటి కుట్రలు ఏమైనా చూసిందా అంటే మీరు అర్జెంటుగా అవినాష్ రెడ్డి గారి దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది, లేకపోతే ఆన్లైన్లో ఉంటుంది, లేకపోతే ఇప్పుడు పోయి మీ సేవా కేంద్రంగా ఇప్పుడు తీసుకోండి. చిన్నప్పుడు మనం స్కూల్ పరీక్షలు రాసినప్పుడు స్కూల్కి పోయినప్పుడు 6వ తరగతి 7వ తరగతి 10వ తరగతి పేపర్ ఇస్తే పైనుంచి కింది దాకా అన్ని ప్రశ్నలు చదువుతాం. ముందు కదా చదువుతామా? నేనైతే చదువుతుంది. ఎందుకంటే ఏ ప్రశ్నకి సమాధానం అవుతుంది ముందుగా రాసేసి తర్వాత రానివాడి గురించి ఆలోచిద్దామని ఆలోచన ఉంటుంది. అట్లా మీరు దయచేసి ఇప్పుడు ఇంటికి పోగానే మీరు ఏ వార్డులో పోటీ చేయాలనుకుంటారో ఆ వార్డు ఓటర్ లిస్ట్ని కూడా పెట్టుకొని పైన 1వ ఓటర్ దగ్గర నుంచి మొదలుపెట్టి లాస్ట్ ఓటర్ దాకా ఒకసారి తిప్పురు కమ్మలు. 1000-1200 ఉన్నాయి ఒక్కొక్క వార్డులో. 1200 అంటే ఒక కమ్మకి ఇటు 30 ఇటు 30 60 ఓట్లు ఉంటాయి. అంతేనా? అంటే మాక్సిమం అంటే ఎన్ని ఉంటాయి? 15-20 పేజీలు ఉంటాయి. 20 పేజీలు ఉంటాయి. లాస్ట్ 20 కమ్మలు తిప్పురి, ఫోటోలు ఉంటాయి దాంట్లో. అలా మనం గుర్తుపెట్టేటోళ్ళు ఎవరు? మన శత్రువు ఎవడు తెలుసు?
చేసే పోయి అక్కడ నుంచి 500 ఇచ్చి అక్క ముగ్గులు బాగా ఎత్తున్నావు మంచి కలర్ వేయక్క అని చెప్పి 500 ఇచ్చి అక్కకి సంక్రాంతి దాకా 5 రోజులు మంచి ముగ్గులు వేస్తుంది రోజు 100 రూపాయలు కలర్లకు పోతుంది. బయటికి వచ్చినప్పుడు మెల్లగా చెప్పు అక్క ఏమనుకోకపోతే దాని మధ్యలో కమలం పువ్వు వేయక్క అని చెప్పు కానీ అది ఒకటే అడుగు అంతే. 500 ఇచ్చాయి నువ్వే అక్క మంచి కలర్లు వేస్తున్నావు రేపు ఇంకా మంచి వేయక్క అని చెప్పి 500 ఈ ముందు కదా ఛాయ్ వస్తుంది 500 ఇవ్వగానే ఛాయ్ దాగి కూర్చొని అక్క దాంట్లో మధ్యలో కమలం గుర్తు వేసేయని చెప్పు. అవునా? ఓ 10 రోజులు ఆమె పువ్వు గుర్తు వేసింది నువ్వు 500 కాదు 1000 ఇచ్చిరా. ఎలక్షన్ అప్పుడు పొదుగుగా ఇవి వచ్చినందుకు మస్తు పెడతారు కదా వాళ్ళు సరిగా వేయరు రోడ్లు వీళ్ళైతే సరిగా ఎత్తారు. సంక్రాంతి పండుగకి ముగ్గేసి ఆ ముగ్గుల రోజు కమలం గుర్తు వేసింది అనుకో అక్క 10 రోజులు ముగ్గు కమలం గుర్తు వేసిన తర్వాత రేపు ఎలక్షన్లలో ఓటు ఎవరికి వేస్తుంది? కమలం గుర్తు మీదకే పోతుంది ఆటోమేటిక్ గా చెయ్యి. ఇప్పుడు పోటీ చేసే కౌన్సిలర్ ఎలక్షన్ల గుర్తులు ఉన్నాయా? బీజేపీ గుర్తు మీదనే కదా మనం పోటీ చేసి నువ్వు మొగోళ్ళని నమ్ముకున్నావు ఉంటుంది అంత కష్టం అదంతా ఆగమాగా ఉంటుంది. పొద్దుగా ఇటు ఓడు ఇవన్నీ కథ కరకని ఉంటుంది. సర్పంచ్ లేదు ఇంకా నీ దగ్గర 2 పైసలు ఎక్కువ ఉన్నాయి అనుకో 50 ఏళ్ళకే కదనే 1000 రూపాయలు ఓటు అప్పుడు ఇద్దాం కదా అప్పుడు ఇచ్చే వాళ్ళు ఇప్పుడే ఇచ్చేయాలి చెల్లె అది పెట్టుంటది కదా. అదే తమ్ముడు మంచోడు ఇచ్చిపోయాడు రేపు 10వ తారీఖు 10, 11, 12, 13, 14, 15 ఏతే ఒప్పుకుంటే 20 దాకా ఎత్తది అక్క. 10 రోజులు వేసింది అనుకో బరాబర్ ఆ ఓటు వేసినప్పుడు మనకి పడుతుంది ఓటు. అవునా? 50 ఏళ్ళు సెలెక్ట్ చేసుకొని మనిషికి 1000 రూపాయలు ఇచ్చినావు అనుకో 50,000 పోతాయి అంతేనా? 50,000 పోతే నువ్వు 50 మందిని తయారు చేసుకోగలిగినావా లేదా? అప్పుడు 50 మంది తయారైంది కదా ఇక అక్కను పట్టుకొని ఇట్లా మీతో కార్యక్రమం పెట్టాలి మనం. అది కూడా సాధ్యమైనంత తొందరగా చేసుకోవాలి మంచిగా చేసుకోవాలి. కానీ పొరపాటున కూడా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి అక్క నేను పోటీ చేస్తున్న కౌన్సిలర్ నాకు ఓటే అని అడిగినావు అనుకో కథ మీకు 1000 రూపాయలు తీసుకోవాలి మీ దగ్గర. అమ్మ వీళ్ళు అనుకున్నాడు ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చిపోతున్నారు ఎప్పుడు కూడా ఓటు అడగద్దు. నువ్వు చాలా మంచిదని అక్క ముగ్గురు మంచిగా వేస్తున్నావు మన కాలనీలో నీకంటే మంచిగా ఎవరు వేస్తారక్క అని అందరు ప్రతి అక్కకు అదే మాట చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళకి పోటీతత్వం పెరిగి చేసేసుకుంటారు. సింపుల్ లాజిక్ అయిపోయింది. మనసు గెలవాలి ఫస్ట్. ఓటు గెలవాలంటే మనసు గెలవాలి. పైసలు ఉంటే గెలవదు. పైసలు ఉన్న వాళ్ళు రాజకీయం చేసేదంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి గారు టాటాలు బిర్లాలు అంబానీలు ఆదానీలు అవుతారు. ఓకేనా? చెప్పులు లేనోళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు గుడిసెలు ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు సైకిల్ మీద తిరిగేటోళ్ళు ఎంపీలు అయ్యి వచ్చారు కేంద్ర మంత్రులు అయ్యారు. అవునా? అందుకని నాన్న కొంచెం రాత్రి దాకా నేనే గెలుతా అనుకున్నా కానీ రాత్రి ఎదురుకున్నాడు మస్తు మంచిడు అంటారు మనం చాలా మంది వాడు మంచిది లేదు వీళ్ళు చూసింది లేదు కానీ ఓడిపోయినాక ఒక కారణం అన్నట్టు మనకి బహానా. రగన్న 2 రోజులు ప్రచారంకి వస్తే నేను మస్తు గెలుస్తాను మా బాలేష్ అంటాడు. రగన్న రాకుండా బాలేష్ గెలుస్తాడు కానీ బాలేష్ గా కాన్ఫిడెన్స్ లేదు. నేను గెలవరా నువ్వు వస్తేనే గెలుతాను నువ్వు దేనికి ఇన్నేళ్ళ నుంచి పార్టీలో దేనికి పని చేస్తున్నాం మనం ఆ మాత్రం కూడా గుర్తుపట్టరా మనల్ని జనాలు గుర్తుపట్టరా? అరే బీజేపీ వాళ్ళు మంచి వాళ్ళనే పేరైతుంది కదా మరి లంగానైతే ఎవరు అన్నారు కదా మనల్ని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.